సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు నిరసన తెలిపారు. గోవాకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఆర్సీపురం పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాశారు. బస్సులో సౌకర్యాలు బాగాలేవని ప్రయాణికులు ప్రశ్నించగా బస్సు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రయాణికులు. పోలీస్ స్టేషన్ వద్ద బస్సును విడిచిపెట్టి అక్కడి నుంచి డ్రైవర్ వెళ్లిపోయారు. దీంతో రాత్రంతా పిల్లపాపలతో రోడ్డుపైన గడిపారు ప్రయాణికులు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ కోసం చరణ్ వర్మ అనే వ్యక్తి గోవాకి వెళ్లాల్సి ఉంది. ట్రావెల్స్ బస్సు నిర్వాహకం వల్ల వెళ్లలేకపోయానని బస్సు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏసీ పని చేస్తలేదు, లైట్లు వస్తలేవు. ఇగో ఆ ప్లగ్ పాయింట్ చూడండి. పిల్లలకు ఎవరికైనా షాక్ కొట్టేమని అయితే ఎవరు బాధ్యులు? పిల్లలు ఉన్నారు, అదని భయం. రాత్రి నుంచి ఇగో వస్తుంది 15 నిమిషాలు. మీరు ఆయన ఏమనుకుర్రి, మీరు ఆయన ఏమనుకుర్రి, ఆయన వస్తుండు అనుకుంటా. ఇగో ఇప్పుడు తెల్లారి ఇప్పుడు ఇన్ని గంటల వరకు చేసింది సార్. ప్యారడైజ్ నుంచి మాకు పికప్ ఉన్నది. ప్యారడైజ్ నుంచి పికప్ ఉంటే ఒక 1 అవర్ బిఫోర్ 8:40 పికప్ ఉన్నది. ప్యారడైజ్ నుంచి ఒక 1 అవర్ బిఫోర్ వాళ్ళే కాల్ చేసి, సునీల్ ఓనర్ ఆయన కాల్ చేసి ఏమన్నట్టు, సార్ అది లోపలికి బస్ పర్మిట్ ఇస్తలేదు, మీరు మియాపూర్కి రండి అని చెప్తే, సార్ మేము ఆల్రెడీ జర్నీలో ఉన్నాము, మళ్ళీ మేము అట్లా మియాపూర్కి ఎట్లా వస్తాం, మళ్ళీ మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసినాం కదా అంటే, లేదు సార్ అదేముందో మేము వచ్చినాక మీకు క్యాబ్ పైసలు ఇచ్చేస్తాము, మీరు రండి మియాపూర్కి అంటే, సరే అని చెప్పి మియాపూర్కి వచ్చినాం. 9 గంటలకల్లా ఉండాలని అన్నాడు. 9 o'clock అన్న బస్సు 9:45కి వచ్చింది. సరేలే అని చెప్పేసి ఆయనగా ఎక్కే వాళ్ళం ఎక్కినాం. ఎక్కిన తర్వాత లోపల కూర్చున్నాం, బస్సు మూవ్ అయింది. పోయి లోపల సీట్లో మా బర్త్ L11, 12 and 13 బర్త్ లో చూస్తే స్విచ్ బోర్డ్ హ్యాంగింగ్, ఏసీ పని చేయట్లేదు, లైట్ వస్తలేదు. ఏంద్ర బాబు లైట్ వస్తలేదు, ఇది ఏంటి అని చెప్పేసి అడిగితే, ఆ లైట్ రాదు సార్, అది ఏసీ అంటే నేను చేస్తలే అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఏసీ అంటే వచ్చి చేసింది అని చెప్పి 2 ఉండే ఫ్లోర్స్, 2లోకి ఒకటే వస్తుంది. ఇక్కడ ఇద్దరం పండుకునే బర్త్ ఉన్నది, ఒక ఫ్లోర్ ఎట్లా పని చేస్తుంది అని అడిగితే, అది అంతే ఉంటది, మీరు నన్ను అడిగి బుక్ చేసిరా అని చెప్పి డ్రైవర్ ర్యాష్ గా మాట్లాడాడు. మాకేమో మేమేమో ఇట్లాంటి బస్సు కానీ మాకు ఫోటోస్ పిక్చర్స్ ఏం లేదు. హోమ్ స్ట్రీట్ ట్రావెల్స్ మల్టీ వాల్వో ఏసీ స్లీపర్ అని ఉన్నది. సరే అన్ని గోవా పోతే మేము కొత్తగా పోతలేము, సరే అని చెప్పి అట్లా బుక్ చేసినాం. కానీ ఇంత దారుణంగా ఉంటుందని మాకు తెలియదు. ఒరిజినల్ బస్ ట్రాకింగ్ మేము రాత్రి నుంచి నైట్ నుంచి పిల్లలు వేసుకొని పిఎస్ కాడ బయట కూర్చున్నాం సార్. మేము ఓనర్ డైరెక్ట్ జస్ట్ 1 అవర్ బస్ స్టార్ట్ అయ్యి 1 అవర్ ముందు కాల్ చేసి, సికింద్రాబాద్ లో మీకు పికప్ లేదు, డైరెక్ట్ మియాపూర్ వచ్చేయండి అని చెప్పారు. మీరు ఎక్కడ ఉంటారని అడిగారు. కార్నాక అని చెప్తే మెట్రోలో వచ్చేయండి అని చెప్పారు. నా దగ్గర బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా మమ్మీ ఎక్కువ క్యారీ చేయలేదు అంటే డైరెక్ట్ మియాపూర్ అడ్రస్ చెప్పేసి కాల్ పెట్టేస్తున్నారు. మళ్ళీ ఏదైనా అడిగితే కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. అంత రూడ్గా మాట్లాడితే మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి? మళ్ళీ ఆయన మమ్మల్ని తిడుతున్నారు, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన అలా మాట్లాడితే మేము ఏమనాలి? సరే మా ట్రావెల్ ఖర్చులు తీసుకోండి అంటే అది లేదు, వస్తే మెట్రోలోనే పే చేస్తారంట. ఇప్పుడు నేను మళ్ళీ కార్నగర్ నుండి ఇక్కడ పెట్టుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ బస్సులో ఫెసిలిటీస్ గురించి అడిగినా రూడ్గానే మాట్లాడుతున్నారు. ప్యారడైజ్ నుంచి మాకు పికప్ ఉన్నది. ప్యారడైజ్ నుంచి పికప్ ఉంటే ఒక 1 అవర్ బిఫోర్ 8:40 పికప్ ఉన్నది.